రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం అంతా ఒకసారి చూస్తే దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతూ రియల్ టైం గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, అదే మరిగా సర్ఫేస్ అంటే రిజర్వాయర్లో చెరువుల్లో ఎంత నీళ్లు ఉంది, ఈ రెండు కూడా అనలైజ్ చేస్తున్నాం అధ్యక్ష. వాటర్ ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి 1-2 తడులు గాని నీళ్లు లేకపోతే, వర్షం పడకపోతే పంటను కాపాడడానికి రెయిన్ గన్స్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష కొత్తగా మొబైల్ లిఫ్ట్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. మొబైల్ లిఫ్ట్ ద్వారా ఎక్కడన్నా నీళ్లు పోతుండి ఆ ప్రాంతంలో వర్షం పడకపోతే ఆ చెరువులకంతటి కూడా ఫిలప్ చేసే విధంగా, మీడియం ఇరిగేషన్ చెరువులుంటే దాంట్లో కూడా ఫిలప్ చేసే విధంగా ఒక నూతనమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇవి మొబైల్ లిఫ్ట్లు కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. మైక్రో ఇరిగేషన్ చాలా ప్రాధాన్యత ఇచ్చాం. స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెడుతున్నాం, డ్రిప్ ఇరిగేషన్ పోయాం. ఈ సంవత్సరం దేశంలో ఎక్కడా జరగని విధంగా 3,12,000 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చాం అధ్యక్ష. దీనివల్ల రాష్ట్రంలో ఇప్పటికీ 20 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం అధ్యక్ష. 20 లక్షల నుంచి రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఈ రోజు ప్రపంచం మొత్తం యునైటెడ్ నేషన్స్ యొక్క ఆధ్వర్యంలో జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాటర్ రిసోర్స్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇది ఈ సందర్భంలో నేను అందరినీ కోరుతున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని, అపోజిషన్ పార్టీలు కోరుతున్నా, మీరు కూడా ఈ సమస్య పట్ల ఏమాత్రం మీకు ఒక అవగాహన ఉన్నా, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉన్నా, ఆలోచన ఉన్నా మీరు కూడా సహకరించాలి. సహకరించకుండా మంచి చెడులకు కూడా విశ్లేషణ చేయకుండా ప్రతి ఒక్క దానికి అడ్డుపడడం అది మంచి నైజం కాదు, అది మంచి సాంప్రదాయం కాదు. అందుకని అధ్యక్ష నేను ఈ యొక్క వేరే యొక్క పరిస్థితులకు నిరసన తెలియజేస్తూ నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మీరు అందరూ ఓటు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ లేచి నిలబడుకొని ఓటు తీసుకోమన్నాను అధ్యక్ష. ఆల్ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష కుడి చేయి ముందర పెట్టి ఓటు తీసుకోమన్నాను అధ్యక్ష. అందరినీ డాష్ అని నిన్నప్పుడు పేరు చెప్పి నేను అని అంటాం. అక్కడి నుంచి ఓటు తీసుకోవాల్సిన అందరినీ కోరుతున్నా. చంద్రబాబు నాయుడు అని నేను సకల జీవరాశుల మనుగడకు జలరాశులే ప్రాణాధారమని గుర్తించి ప్రతి నీటి బంధువును నా ఆత్మ బంధువుగా భావించి నీటిని పొదుపుగా వాడుతానని, భావితరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చాలా సంతోషం అధ్యక్ష. మనం అందరం కూడా ఈ హౌస్ లో ఒక నూతనమైనటువంటి అసెంబ్లీ ఫస్ట్ టైం మనం పెట్టుకున్నాం. ఒక ప్రతిజ్ఞ కూడా చేశాం పవిత్రమైన హృదయంతో. ఈ రాష్ట్రంలో నీటి భద్రత కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష.